ఉదయం నుంచి మీటింగ్లు ఉండడం వల్ల మీతో ఏం మాట్లాడడానికి నాకు వీలు పడలేదు. ఇప్పుడే పనంతా ముగించుకుని గంట క్రితం వచ్చాను. భోజనం వగేరా చేసి మళ్ళీ మీతో కూర్చుంటున్నాను. తర్వాత మైనీడ్స్కి సంబంధించి వీడియోస్ తీసినప్పుడు అంటే వీడియోస్ని తీసిన సందర్భంగా మొదటి సమావేశం నిర్వహించాను. అది ఓన్లీ వీడియోస్ మీటింగ్, ఓన్లీ సెలెక్టెడ్ వీడియోస్ మీటింగ్. మనం ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ అనుకున్నాం దానికి సంబంధించి అయితే మీటింగ్ బాగా జరిగింది. మనం అనుకున్నట్టుగా 50 మంది వీడియోస్ని తీసుకున్నాం. మిగతా వాళ్ళకి మళ్ళీ సక్రమంగా ప్లాన్ చేసుకుంటూ దశల వారీగా ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుంటూ వస్తాను. నేను అనుకున్న మీకు అనౌన్స్ చేసినటువంటి ఆ ప్రాంతాల్లో మొదలు పెడదాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని మళ్ళీ ఇన్వైట్ చేస్తాను. అయితే మీటింగ్లో చాలా విషయాలు వివరంగా వారికి వివరించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ విధులను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. మనం ముందు చెప్పుకున్నట్లుగా మైనీడ్స్ ఎంత గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నామో అంత గొప్పగా మనందరి కాయిన్స్ ధరకి రావడం, సేల్ అవడం జరుగుతుంది. ఈరోజు బీసీటీలో విత్డ్రా పెట్టుకున్న వాళ్ళందరికీ మనం పంపించేయడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా విత్డ్రాలు వెళ్ళకపోతే మీరెవ్వరూ నాకు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే దాని వివరాలు చెప్పవసరం లేదు. ఎందుకంటే ఇది వరకులా కాకుండా రిటర్న్ పేమెంట్స్ అనే ఒక ఆప్షన్ బ్యాంక్ వారి నుంచి తీసుకున్నాను. నేను పంపించిన పేమెంట్స్లో ఎన్ని రిటర్న్ వచ్చాయి, ఏ అకౌంట్కి అగెనిస్ట్గా రిటర్న్ వచ్చాయి, అది ఎవరి తాలూకుది అనేటువంటి లిస్ట్ కూడా నాకు తిరిగి వస్తుంది. కనుక మనం చేసిన పేమెంట్లో 2 రిటర్న్ వచ్చాయి. ఆ రిటర్న్ వచ్చిన 2 మళ్ళీ ఈరోజు కలిపి పంపించాను. అలా ఇప్పుడు కూడా ఏమైనా రిటర్న్ వస్తే వాటిని మళ్ళీ నెక్స్ట్ పేమెంట్లో కలిపి పంపించేస్తాం. దాని గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భాలు ఉండవు. 99% అలాంటి సందర్భాలు ఎలా ఉంటాయంటే మనం ఇచ్చిన అకౌంట్ సరిగా చిన్న రాంగ్స్ ఏమైనా ఉంటే వస్తాయి. అంతకంటే ఎక్కువగా ఆ అకౌంట్ క్లోజ్ అయి ఉన్నా, అంటే మనకి ఇచ్చిన అకౌంట్ ఏదైనా కారణం చేత ఆగిపోయినా, మనం ఇచ్చిన ఈ అకౌంట్ తాలూకా బ్యాంకులో సాఫ్ట్వేర్ లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నా, మరి ఏ ఇతరత్ర సాంకేతిక లోపాలు ఉన్నా అవి వెనక్కి వస్తాయి. ఒక్కోసారి మీకు నేను క్యాష్ పంపించినప్పుడు ఆ అకౌంట్స్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ లేకపోయినా, అంటే మైనస్ బ్యాలెన్స్ అన్నమాట, అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి నేను పంపించిన మీకు అక్కడ కనిపించవు. అవి ఇలాంటి సందర్భాల్లో తప్ప అవి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వచ్చే సందర్భాలు ఉండవు. వచ్చినా మళ్ళీ మీకు కాంటాక్ట్ చేసి 2 నెంబర్లకు మాత్రం వాళ్ళు సరిగా అకౌంట్ నెంబర్ సరిగా లేకపోవడం వల్ల వచ్చేసినవి మీకు కాల్ చేసి మళ్ళీ నెంబర్లు తీసుకోవడం జరుగుతుంది. ఇంతే తప్ప మరి లేదు. ఇంకా సక్రమంగా పేమెంట్స్ ఇక మీద నుంచి కొనసాగుతూ ఉంటాయి. హ్యాపీగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు మనం
మన మైనిట్స్ గురించి కొన్ని వివరాలు ఈరోజు ఇక్కడ జరిగిన ఇప్పుడు నేను తీసుకున్న కొత్త అప్డేట్స్ మీకు తెలియజేయడం వల్ల మన కంపెనీ తాలూకు అభివృద్ధి మీకు తెలుస్తుంది. దాని ద్వారా భవిష్యత్తులో మన కంపెనీ తాలూకా విధి విధానాల వల్ల మన కంపెనీ ఎదుగుదల మీకు అర్థమవుతుంది. దానివల్ల కాయిన్ రేటు మనకు బాగా పెరిగే దారికి వెళ్తుంది. అయితే ఇందులో నేను ఈరోజు మైనిట్స్ అంటే ఆ ప్లాన్ మొత్తం మీకు ఇప్పుడు చెప్పడానికి అవ్వదు, ఎందుకంటే అది BDOస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవదు అంటే కొత్తది అని కాదు, దాన్ని వీడియో రూపంలో మీకు ఇస్తాను. చాలా పెద్దది వస్తుంది కాబట్టి, ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి అంటే 9 గంటల నుంచి మొదలైంది 6 గంటలు 6:30 అయ్యే వరకు నడుస్తూనే ఉంది. మరి అంత సుదీర్ఘకాలంగా నడిచిన ఆ మొత్తం ప్లాన్ ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు మీరు వినడానికి కూడా టైం సరిపోదు. నేను క్లుప్తంగా అందులో ఉన్న ఒక విషయాన్ని మన డెవలప్మెంట్కి పనికొచ్చేది ఒక విషయాన్ని, చాలా మంచి విషయం నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మనం ఏం చేస్తున్నామంటే 50 మంది BDOస్ని ఎంపిక చేసిన వాళ్ళకి ఎలా చేయాలి అవన్నీ నేను నేర్పించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే మన BDOగా ఎంపికైన వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా నేను తీసుకున్న ఒక నిర్ణయం మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సి ఉంది. అదేంటంటే BDOగా ఎంపికైన మొదటి రోజునే వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ప్రవేశపెట్టాల. వాళ్ళ పేరునే ఒక యూట్యూబ్ ఛానల్ చేయాలి. ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి ఏ పేరు పెట్టి చేయాలి అనేది నేను చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎంపిక చేసిన వాళ్ళకి మళ్ళీ ఆ విషయం నేను తెలియజేస్తాను. ఇప్పుడు 50 మందిని మనం ఎంచుకున్నాం. దీనికి పైన మరొక 90 మందిని తీసుకున్నాను. మొత్తం 59 మంది. ఈ 59 మంది కూడా మొదట చేసిన పని ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టాలనేది ఇక్కడ కండిషన్. అది పెట్టేశారు. దాంట్లో ఆ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంతా మనం ట్రైనింగ్లో భాగంగా నేర్పించి వాళ్ళకు ఓపెన్ చేసాం. అందులో యూట్యూబ్లో ఎలా వీడియోలు పెట్టాలి అంతా మనం నేర్పుతున్నాం. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశారు. ఆ వీడియోలు మీకు పంపిస్తాను. కొత్తవారు కాబట్టి మన కంపెనీ వాళ్ళే కాబట్టి కొద్దిపాటి పొరపాట్లు ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు వాటిని మనమే పెద్ద మనసుతో తీసుకుందాం. ఒక 4-5 వీడియోలు చేసేసరికి వాళ్ళు కూడా మాస్టర్స్ అయిపోతారు. మరొక 1-2 నెలలు అయ్యేసరికి వాళ్ళు కూడా ఓ మంచి యూట్యూబర్స్లా తయారవుతారు. కాబట్టి అది నేను పంపిస్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అవి చూడండి. ఇప్పుడు దీని ముఖ్య ఉద్దేశం, దీని విధానం చెప్తాను. ఇది మనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా అన్ని మీడియాల కంటే చాలా పవర్ఫుల్ మీడియా. కాబట్టి ఇది ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఒక్క మన కంపెనీ గురించి తప్ప మరి ఏ ఇతరత్ర న్యూసెస్ కానీ ఏ వివరాలు కానీ పెట్టకూడదు. ఎవరిని కించపరచకూడదు. మన మైండ్కి సంబంధించిన వివరాలు తప్ప మరొకటి ఏవి పెట్టకూడదు అనేది ఇందులో ఫండమెంటల్ రైట్ కండిషన్స్. కంపల్సరీ ఇది పాటించాల. రాజకీయాలకు సంబంధించినవి కానీ వ్యక్తిగతానికి సంబంధించినవి కానీ ఇతరుల గురించి కానీ ఏవి ఇందులో పెట్టడానికి వీల్లేదు. మన
కంపెనీ తాలూకు వ్యవహారాలు, కంపెనీ తాలూకు అభివృద్ధి, కంపెనీలో ఏం జరుగుతోంది, డెవలప్మెంట్స్ ఏంటి, మనం ఏమైనా ఉదాహరణకి గిఫ్ట్లు పెడితే ఆ గిఫ్ట్లు ఎవరు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎన్ని తీసుకున్నారు, లేదా మనం బోనస్ మనం 3 నెలలకు ఒకసారి ఇస్తానంటే అది ఎంతమందికి వెళ్ళింది, ఎవరెవరు తీసుకున్నారు, లేదా మనం షాపులు పెట్టామంటే ఆ షాపులకు ఇప్పుడు మనం వెండర్ పోర్టల్ ఓపెన్ చేస్తాం కాబట్టి ఆ షాపులకు సంబంధించిన వివరాలు, ఇక పలానా సెంటర్లో ఈ ఈ షాప్ని మనం మైనిడ్స్లో ఈ వెండర్గా తీసుకున్నాం, ఇక్కడ ఈ వస్తువులు దొరికితే మీరు ఇక్కడ తీసుకోవచ్చు అని. అలాగే కొత్తగా ఈ షాప్ వచ్చింది, దీన్ని మీరు చూడండి అని. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఒక గ్రామం తాలూకా వీడిఓ అనుకోండి, ఒక గ్రామం తాలూకా వీడియో అనుకోండి, ఆ వీడియో తాలూకా ఆ వివరాలు లేదా ఆ ఛానల్ ఆ గ్రామ పరిధిలోనే ఎక్కువగా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదా వాటిని చూసే విధంగా చేయడం అనేది మొదటి రూల్. అంటే ఎక్కువ శాతం అక్కడే ఉండాలి. ఆ తర్వాత మన కిబో ఫ్యామిలీస్కి దాన్ని పంపించుకోవడం. ఉదాహరణకి ఒకరు కొత్తగా షాప్ పెడుతున్నారు, ఆ షాప్ గురించి ముందుగా ఇందులో పెట్టొచ్చు, ఓపెనింగ్ చేసిన రోజున పెట్టొచ్చు, ఆ షాప్ తాలూకు ఆఫర్లు పెట్టొచ్చు, ఆ షాప్ తాలూకు రన్నింగ్ చెప్పొచ్చు. అవి వీడియో రూపంలో వెళ్తాయి. అలాగే మనం తరచూ మనం కొన్ని వస్తువులు కావాలన్నప్పుడు ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మన ఫ్రెండో, మన కుటుంబ సభ్యులో, మన తెలిసిన వాళ్ళు అదేమున్నది పలానా వీధిలో మన పక్క వీధిలోనే ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ పక్కన ఉన్న సందులోను లేదంటే ఆ దానికి ఎదురుగాను ఇవి దొరుకుతాయి, నేను తీసుకున్నాను అని చెప్తారు. అంటే మనం అదే గ్రామం లేదా అదే సిటీ లేదా అదే రోడ్లో ఉన్నా సరే కొన్ని విషయాలు మనకు తెలియవు, కానీ దీనివల్ల ఏది ఎక్కడ దొరుకుతుంది అనేది పక్కగా తెలుస్తుంది. అలాగే ఇంకా అనేక విషయాలు అన్నమాట. ఆఫర్లు, ఈ పండుగ వచ్చింది దాని సందర్భంగా పలానా షాపులోను ఈ టైప్ ఆఫ్ ఆఫర్లు. ఉదాహరణకి ఒక సారీ కొంటే ఇంకొక సారీ కానీ, ఒక ప్యాంట్ తీసుకుంటే మరొక షర్ట్ కానీ, లేదా ఇంత పర్చేజ్ చేస్తే ఈ విధమైనటువంటి ఆఫర్ అని కానీ, ఇలాంటివన్నీ కూడా ఆ షాప్ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ ఛానల్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఇలా అనేక విషయాలు వారికి తెలుస్తాయి. అలాగే నేను ఇందులో మైనస్ ఉండడం వల్ల ఇంత ఉపయోగం ఉంటుంది, ఇలా నా బెనిఫిట్ అయ్యింది, రోజు నేను జీవించే జీవితంలోనే ఉన్నాను, అప్పుడు అదే ఖర్చు అయింది, ఇప్పుడు అదే ఖర్చు అయింది, అప్పుడు అదే షాపులు, ఇప్పుడు అదే షాపులు, అప్పుడు అవే సరుకులు, ఇప్పుడు అవే సరుకులు, కానీ దీంట్లో ఇంత మన బెనిఫిట్ వచ్చింది, ఇలాంటి బోనస్లు వచ్చాయి, ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయన్నది వాటి ద్వారా మనం తెలియచేయడం వల్ల మన మైనర్స్కి అపారమైనటువంటి ప్రచారం దొరుకుతుంది. అపారమైన ప్రచారం దొరుకుతుంది. అలాగే ఆ మండలం వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ మండలంలో ఉన్నటువంటి మనం ఏదైతే 5 మెంబర్స్ అనుకుంటున్నామో ఆ 5 మెంబర్స్ 5 ఛానల్స్ ఉంటాయి. ఆ మండలంలో జరిగేటువంటి మైనర్స్లో మాత్రమే అభివృద్ధి కానీ, ఆ మండలంలో జరిగే వ్యాపారాలు కానీ, ఇలాంటివన్నీ ఆ మండలంలో జరిగేటువంటి మార్కెట్స్ కానీ, ఎవరికి ఎటువంటి లాభం వచ్చింది, ఎటువంటి బెనిఫిట్ వచ్చింది అనే విషయాలు కానీ తెలియజేస్తారు. ఆ నియోజకవర్గం ఉందనుకోండి, అక్కడ ఉన్న 5 వాళ్ళ నియోజకవర్గంలో మైనర్స్కి ఎలాంటి ఉపయోగం ఉంది, అక్కడ ఎలాంటి ఎంతమంది వీడియోలు పనిచేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి, అలాగే ఆ ఎంపీ లెవెల్లో ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ మైనర్స్కి ఎటువంటి ఆస్కారం ఉంది, ఎలా డెవలప్ అవుతుంది, కొత్తగా ఏ ఏరియాని మనం డెవలప్ చేసాం లాంటి వివరాలన్నీ ఉంటాయి ఆ స్టేట్కి సంబంధించి. అలాగే ఇండియా వైడ్గా మన కంపెనీకి సంబంధించి మన కొత్త ప్లాన్స్, కొత్త ప్రొడక్ట్స్, బీవీ హార్ట్ గురించి ఇంకా ఏమైనా వస్తే ఇవన్నీ
హెడ్ క్వార్టర్ నుంచి అంటే మన కార్పొరేట్ ఆఫీస్ దగ్గర నుంచి మొదలై స్టేట్స్ వరకు, స్టేట్స్ నుంచి ఎంపీ నుంచి ఎమ్మెల్యే నుంచి మండలం నుంచి విలేజ్ వరకు అవన్నీ వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ప్రచారాలు అన్నీ కూడా ఇందులో మన కోసం మనం ప్రచారం చేసుకోవచ్చు, మైనారిటీస్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది దీని తాలూకు ప్రాముఖ్యత. దానివల్ల మనకి మన సొంత ఛానల్స్ అపారంగా పెరుగుతాయి. ఈ ఛానల్స్లో మన కాయిన్ని ఎలా ఉపయోగించుకున్నాం, మన బీసీటీలో మీరు ఎలా చేసుకోవచ్చు, షాపుల్లో మీరు కొనుక్కోవడం ఎలాగా, క్యూఆర్ కోడ్ వాడుకోవడం ఎలాగా, మీకు అందులోనున్న ఈ బీసీటీ కాయిన్ వల్ల మీకు రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ ఛానల్స్ ద్వారా తెలుస్తాయి. అందరూ నన్ను అభిమానించే నా ప్రియమైన పిల్లలారా లేదా నా స్నేహితులారా, మీరు ఇస్తున్న ఈ లైక్స్ నాకు ఇప్పుడు మన వీడియోస్కి మన తాలూకా కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, కమ్యూనిటీ అందరికీ, కంపెనీలో ఉన్న అందరికీ మంచి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్న మీకు లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఇప్పుడు ఇలాంటి ఎన్నో విషయాలు ఈ మీడియా ద్వారా మనం తెలియచేయచ్చు. కొత్త ప్లాన్ ఏదైనా స్టార్ట్ చేస్తే క్షణాల్లో దేశం నుంచి అంటే మన హెడ్ క్వార్టర్ నుంచి అంటే ఆ దేశం నుంచి మొదలై ఆ రాష్ట్రాల నుంచి అలా క్రమేపీ వెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల ప్రతి ఇంటి గడపకి వెంటనే అదే రోజుని ఆ సమాచారం తెలిసిపోయేలా చేయాలని ఈ నిర్ణయం తీసుకొని అవి డెవలప్ చేస్తున్నాను. ఇది మీ అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాల కంటే పవర్ఫుల్ అయిన మీడియా మరొకటి లేదు. ఓ ప్రభుత్వాల కోసమైనా అదే మీడియా ద్వారా వెళ్తున్నాం, ఓ కంపెనీల కోసమైనా అదే మీడియా ద్వారా వెళ్తున్నాం, ఓ నూతనమైన ప్రొడక్ట్ ద్వారా దానికే వెళ్తున్నాం. కొత్తగా ఏదైనా కనిపెట్టిన ఈ ప్రపంచంలోకి ఏదైనా వచ్చినా ఏ న్యూస్ అయినా సరే క్షణాల్లో చేరిపోతుందంటే దానికి కారణం పవర్ఫుల్ మీడియా, ఈ సోషల్ మీడియా. కాబట్టి అదే సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఇప్పుడు మనం దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మనకి 59 సోషల్ మీడియాస్ రేపటి నుంచి మైనారిటీస్ గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఆ తర్వాత తెలంగాణలో 2 నియోజకవర్గాలు వస్తుంది. అక్కడ వచ్చినటువంటి వీడియోస్ అందరి నుంచి మళ్ళీ మరికొన్ని ఛానల్స్ మళ్ళీ అక్కడ కూడా మన కంపెనీ తాలూకు అభివృద్ధిని, కంపెనీ తాలూకు విషయాల్ని నిరంతరం ప్రజల దగ్గరికి మోసుకువెళ్ళే రథసారథుల్లాగా వాహనాల్లా పనిచేస్తాయి. అలాగే మనం పల్నాడులోను వగైరా ప్రాంతాల్లో మరికొన్ని తీసుకొస్తున్నాం. కర్ణాటకలోను మరికొన్ని ప్రాంతాల్లో, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే నేను కొంచెం ఓ నిర్ణయం తీసుకున్నాను. నార్త్, వెస్ట్, ఈస్ట్లో కూడా ఇప్పుడు సౌత్ స్టార్ట్ చేసాం కదా, అక్కడ కూడా కొన్ని ప్రాంతాలు ఎంపిక చేస్తున్నాను. అక్కడ కూడా ఇదే వెర్షన్లో అక్కడ కూడా మన సోషల్ మీడియా పనిచేస్తుంది. అయితే ఇక్కడ నేను మీరు పెట్టడం వల్ల ఒకే విషయాన్ని ఇండియా అంతా పంపిస్తాం. మీరు పెట్టడం వల్ల కొంతమందికే వెళ్తుంది. అంటే ఒక మనిషి పెడితే అదే వ్యవస్థలో మనం పెట్టినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే బీడీఓస్ ఉన్నారో వగైరా అండ్ ఆఫీసర్స్ని పెడుతున్నామో వీళ్ళ వల్ల భారతదేశం మొత్తం మన తాలూకా అభివృద్ధిని, మన తాలూకా డెవలప్మెంట్స్ని, మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షణాల్లో మోసుకు వెళ్ళేటువంటి వాహనాలుగా ఈ ఛానల్స్ అన్నీ మారబోతున్నాయి. ఓరెత్తి అద్భుతంగా మన గురించి ప్రచారం, మన కంపెనీ గురించి ప్రచారం మైనీడ్స్ అని మొదలవుతుంది. మీకు గుర్తున్నది కదా
ఇప్పుడు ముందు మనం చేసినప్పుడు కొంతమందికే తెలిసింది. నేను సెల్ ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది తెలిసింది. బండి ఇచ్చిన తర్వాత ఇంకా తెలిసింది. కారు ఇచ్చిన తర్వాత ఇంకా తెలిసింది. అలా మనం చేసిన ప్రతి అభివృద్ధి వల్లే మనకి ఇంత ఎనలేని కమ్యూనిటీ, ఎప్పుడు లేని కమ్యూనిటీ, భారతదేశంలోనే అతి పెద్ద కమ్యూనిటీ మనకు వచ్చింది. అలాగే వరల్డ్లో కూడా మంది చాలా పెద్ద కమ్యూనిటీ. మరి ఇంత పెద్ద కమ్యూనిటీకి ఎంత పెద్ద సోషల్ మీడియా ఉండాలో అంత పెద్ద సోషల్ మీడియాని ఇప్పుడు మీరు మనందరం కలిపి రెడీ చేసుకుందాం, దాన్ని డెవలప్ చేసుకుందాం. ఒక మంచి విషయాన్ని, ఒక కంపెనీ అభివృద్ధిని మనం దశ దిశలో మారుమోగేలా తీసుకెళ్ళిపోతున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీస్ వెళ్ళి దాంట్లో ఉన్న ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా ఈ పాజిటివ్ ఎనర్జీస్ దగ్గర అవి ఆటోమేటిక్గా సంపూర్ణంగా కనిపించుకుంటా పోతాయి. మనం చెప్పేటప్పుడు కూడా దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసి మైనిట్స్ అంటే ఇది, మైనిట్స్ అంటే అలాగా ఇలాగా అనేటువంటి విషయాన్ని మనం పెద్దగా చెప్పకుండానే నేను చూశాను, యూట్యూబ్లో చూశాను, బోనస్ అన్నాను, చూశాను, నేను బోనస్ వచ్చింది, ఒకరికి ఆయిల్ ప్యాకెట్ వచ్చింది, ఒకటి రైస్ ప్యాకెట్ వచ్చింది, ఒకరికి కుర్కేరే ప్యాకెట్ వచ్చింది, మరొకరికి మరొకటి అని వెంటనే వాళ్ళు కూడా నాకు తెలుసు అంటారు. ఇందులో బీసీటీ అవుతుంది, దానివల్ల బెనిఫిట్ ఉంది. ఎస్, చూశాను, మా ఊర్లో వాళ్ళే నేనే మా పక్క వీడియోలో పెట్టారు వీడియో చూశాను, నేను కూడా బాగుందట, నేను కూడా తీసుకుంటాను, ఆ లింక్ నాకు ఇవ్వండి అని చెప్తారు. మనం బీవీ హార్ట్ గురించి మనం అనుకుంటే వెంటనే ఆ బీవీ హార్ట్, ఎస్, ఆ బీవీ హార్ట్ ఎలాగెళ్తుంది, ఏమెళ్తుంది అనేది చూశాను. మన జిల్లాలో ఫస్ట్ బండి, మా జిల్లాకు ఫస్ట్ వచ్చిన బండి మన వీడియోలు చూశాను, చాలా బాగా వెళ్తుందట అని ఒకరు చెప్తే, లేదు అది నాకు కనిపించింది, ఆ వీడియోలో చూశాను, నాకు కనిపించింది కూడానా అని ఇంకొకరు చెప్తారు. ఆ తోలిన వారి అనుభవం, చూసిన వారి అనుభవం, అమ్మిన వారి అనుభవం, వీళ్ళందరి అనుభవాలు దేశం అంతా ప్రజ్వలితే మీ మైనిట్స్ ఎక్కడికో వెళ్తుంది. ఇంత జరిగినప్పుడు నీ కాయిన్ ఎంతవరకు వెళ్తుంది, నీ కాయిన్కి ఎటువంటి ఆదరణ ఉంటుంది, నీ కాయిన్ రేట్ ఎలా ఉంటుంది, నీ కాయిన్ భవిష్యత్తుకి పడే రూట్ ఎలా ఉంటుందో నేను మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదని నా భావన. ఇది నేను ఈరోజు నేను ప్రారంభించిన సోషల్ మీడియా విప్లవాన్ని, అది మంచి కోసం, అది సున్నితమైన విధంగా చెప్పడం, వాళ్ళని మాస్టర్స్గా మారుస్తాను. ఇండియాలో ఉన్న అందరినీ, మన సోషల్ మీడియా ఉన్న ఈ వీడియోస్ ద్వారా వచ్చే అందరినీ, వీళ్ళు వేరే విషయాలు ఏం చెప్పరు, మైనిట్స్ గురించి మాత్రమే చెప్పాలి, అదే దాంట్లో రూలు. అది కాకుండా వేరే ఏమైనా చెప్తే, వేరే ఏం చేస్తే వాళ్ళు చేసి ఆ పని నుంచి వాళ్ళు తీసివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది స్వార్థానికి కాదు, ఇది కంపెనీ తాలూకు అభివృద్ధి కోసమే చేయాలి. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం, యథార్థం కూడా అదేని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి ఈ సంతోషకరమైనటువంటి ప్రోత్సాహాలే, ఈ లైక్లు ఇవన్నీ చెప్తున్నవే నాకు ఇంకా సంతోషం వస్తుంది, ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ లవ్ యూ మై 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 డాడీస్, ఐ లవ్ యూ. మైనస్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నా, మైనస్గా ఎవరైనా మాట్లాడుకున్నా మనం వాటిని పట్టించుకోవద్దు, వాటికి దూరంగా ఉందామనుకునే నా మనస్తత్వానికి మీరు ఇచ్చేటువంటి ఈ ప్రోత్సాహమే నాకు కొండంత అండ దండ అన్నీ కూడా మీ తాలూకా దీవెనలు, మీ తాలూకా అండదండలే. లవ్ యూ ఆల్. ఇప్పుడు మనం ఒక లెక్క తీసుకుందాం. ఆ లెక్క ఏంటంటే, ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని తీసుకుందాం, మన రాష్ట్రమే, మన తెలంగాణను, మన ఆంధ్రాను, మన ఒడిశాను, లేదా మన ఇండియాలో ఏదో రాష్ట్రం, ఇది ఎవరు వింటున్నారో వాళ్ళు తీసుకోండి. ఎన్ని ఎంపీ స్థానాలు ఉన్నాయి? ప్రతి ఎంపీ స్థానం నుంచి 5. ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి? ప్రతి ఎమ్మెల్యే స్థానం నుంచి 5.
ఎన్ని మండలాలు ఉన్నాయి, ప్రతి మండలం నుంచి 5 అంటే ఎక్కువ ఉంటాయి. అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, సిటీని బట్టి 10 అవ్వచ్చు కూడాను. ఇలాగా మనం తీసుకున్న లెక్క అంటే ఒక రాష్ట్రానికి ఎన్ని వస్తాయి, అప్పుడు దేశం మొత్తం మీద ఎన్ని వస్తాయి, అవన్నీ కలిపి మన మైనీడ్స్ తాలూకా వాయిస్ని ఎంత దూరం తీసుకెళ్తాయి, ఎంత గొప్పగా మన కంపెనీ గురించి తెలియని వారికి అందరికీ కూడా దశ దిశలకి మారు మూలలకి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఇది చేర్చబడుతుంది. రేపు ఏదైనా అంతే కదా, చేర్చబడుతుంది. రేపు ఏదైనా ఒక కొత్త ప్రొడక్ట్, ప్రొడక్ట్ అంటే వస్తువులు వగేరే కాదు, ప్లాన్ అనే ప్రోడక్ట్ని తీసుకొచ్చి అక్కడ పెడితే వెంటనే ఇండియా అంతా మనం వెంటనే అయితే క్షణంలో వెళ్ళిపోద్ది. కానీ అందరికీ చేరేసరికి అది చూసే టైం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన అంటే నా అభిప్రాయం 24 అవర్స్లో ప్రతి మనిషికి చేరే అవకాశం ఉంటుంది. కిబోలో ఉన్న వాళ్ళందరికీ 50% చేరుతుంది. ఇప్పుడు నేను ఈ 3 గ్రూపులు పెట్టిన తర్వాత ఖచ్చితంగా సగం కంటే ఎక్కువ వెంటనే చూసేస్తున్నాను. నేను చూశాను, ఇంతకుముందు ఈ రిజల్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ వేస్ తప్ప వేరే విషయం ఇక్కడెక్కడ మాట్లాడుకోం. నేను చెప్పాను కదా, 99 మంచి విషయాలు ఉంటే అందులో ఒకటి చెడ్డది ఉంటే మనల్ని అట్రాక్ట్ చేసేది ఆ ఒక్క విషయమే. 99 తెల్ల గొర్రెపిల్లలు ఉంటే లేదా తెల్ల ఏనుగు పులిపిల్లలు ఉంటే అందులో ఒక్కటి నల్ల పులిపిల్ల ఉంటే, ఒక నల్ల టైగర్ ఉంటే వెంటనే దాని మీదకి వెళ్తుంది. లేదా 99 నల్ల టైగర్స్ ఉంటే అందులో ఒక్క వైట్ టైగరే మన మైండ్ని మన దృష్టిని కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాగే ఇంత మంచి విషయాలు 99 ఉన్నాయి, ఒకటి ఎవరో ఏదో ఒక మాట అంటే ఆ ఒక్కదాని వైపు వెళ్ళిపోతుంది. అందుకే నేను ఆ గ్రూపులన్నింటినీ పక్కన పెట్టి నేను ఈ స్టాండర్డ్ తీసుకున్నాను. అదంతా అది ఈ నిర్ణయం మీ అందరికీ నచ్చిందని నా తాలూకా అభిప్రాయం. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాను కదా, మీకు ఒక ఇది ఇస్తానని చెప్పేసి కస్టమర్ కేర్ది, రేపు నుంచి ఆ పనిలో ఉంటానో మీకు ఇస్తాను. ఇంక మిగతా ఏ విషయాలు నేను పట్టించుకోను, ఏ గ్రూపుల గురించి నేను చూడను. ఎందుకంటే పాజిటివ్ వేస్ వెళ్తున్నప్పుడు మాత్రమే మనకున్న అన్ని సమస్యలకి పరిష్కారం అవుతుంది. మన కాయిన్ రేట్ పెరుగుతున్నప్పుడు మాత్రమే మనకున్న అన్ని సమస్యలకి పరిష్కారం అవుతుంది. మనకి ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు మాత్రమే మనకున్న అన్ని సమస్యలకి పరిష్కారం అవుతుంది. మన కంపెనీ డెవలప్ అవుతున్నప్పుడు మాత్రమే అన్ని కంపెనీలు ఉన్నవారు అన్ని రకాల ప్రజలు మన మైండ్స్లోకి వస్తారని ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. నేను ఆ వీడియోలన్నీ కూడా మీకు నేను పంపిస్తాను. మీరందరూ పెద్ద మనసుతో కొత్తగా నేర్చుకున్న ఆ చిన్నపిల్లలు నా దృష్టిలో, ఎందుకంటే వయసులో ఎలా ఉన్నా సరే ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం కానీ అది క్రియేట్ చేయడం కానీ ఆ చిట్టి చేతులకి అది కొత్తే. ఆ పసి హృదయాల్ని అంటే వయసు గురించి చూడొద్దు, దయించి వయసుతో చూడొద్దు. వాళ్ళు చేసే ఆ చిన్నపాటి పనిని పెద్ద మనసుతో మనం పెద్దలమైనా చిన్నమైనా తీసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కూడా గొప్పవారుగా మారి మనకు ఎన్నో గొప్ప విషయాలు తెలియజేస్తారు. మీ ఊర్లో మీ జిల్లాలో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో, మీ ఎంపీ నియోజకవర్గంలో కొత్త వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ మనందరం ఇలాగే ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా నెంబర్ 1 కంపెనీగా మళ్ళీ మనం వెళ్తున్నాం. మనం అనుకునేంత పెద్ద కమ్యూనిటీ కూడా మనకు వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.